సంచలనానికి దారితీసింది. కేసును క్లోజ్ చేస్తున్నామని పోలీసులు ప్రకటించడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడికిపోయింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ కావడంతో తిరిగి దర్యాప్తు కొనసాగించాలంటూ తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఆదేశాలను జారీ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. రోహిత్ ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని 3వ తేదీన పోలీసులు హైకోర్టుకు నివేదికను సమర్పించారు. ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణకు రాగా ఆధారాలు లేవని కేసును క్లోజ్ చేశారు. అంతేకాక రోహిత్ దళితుడు కాదని చెప్పారు. Even his memories has become untouchable for him. So here we are to reiterate what Rohit has said. And personally speaking, how, not just in words, for me personally, I am here declaring that the same act of the administration tried to act against the students, to dissent, to Murdabad, 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 BJP Murdabad, Murdabad, Murdabad. రోహిత్ ఆత్మహత్యకు హెచ్సియు అప్పటి వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. యూనివర్సిటీ నిబంధనలకు లోబడే వైస్ ఛాన్సలర్ చర్యలు తీసుకున్నారని పోలీసులు తమ నివేదికలో తెలిపారు. రోహిత్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. తన కులానికి సంబంధించిన విషయంలోనే రోహిత్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు విషయంలో సీరియస్ అయింది. దీంతో రాష్ట్ర పోలీస్ శాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. రోహిత్ వేముల మృతి కేసును రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా సైబరాబాద్ సిపిని ఆదేశించారు. ఈ క్రమంలో కేసు పునర్విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర పోలీసుల శాఖ పిటిషన్ను దాఖలు చేసింది. సంవత్సరాలు 4 సంవత్సరాలు పొడియకుండా ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరిగి నిజానిజాలు తీసుకురావాలి. అంతేకాకుండా ఓన్లీ అడ్మినిస్ట్రేషనో లేదంటే ఒక పార్టీయో లేదంటే ఒక వ్యక్తికి సంబంధించి ఫేవర్గా కాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది ఫెయిర్గా జరిగి రోహిత్ వేములకు జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాము. జస్టిస్ ఫర్ రోహిత్ వేముల. కారణం అనేది తెలుసుకోవాలని ఉండింది, కానీ అతను ఒక పోలీసులు ఇంకా అతి ఉత్సాహంతో వెళ్ళి అసలు ఎస్సీ ఎస్టీ అతను ఒక ఎస్సీయే కాదు, దళితుడే కాదు, ఈ కేసు వర్తించదు అనేది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. ఈ పోలీసులు ఏదైతే ఉన్నారో అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే బీజేపీ సపోర్ట్గా ఉందో వాళ్ళ ముగ్గురు మీద జరిగిన ఆ కేసును కొట్టేయాలనే దాని మీద ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక కోణంలో ఇది ఒక రాజకీయం కోసమే చేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న ఇంకో 10-15 రోజులకు ముందు ఈ కేసును క్లోజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒక నరేటివ్ బిల్డ్ చేయడం. రాహుల్ గాంధీ గారు అప్పట్లో సొంతంగా 2 సార్లు క్యాంపస్కి వచ్చి రోహిత్ వేముల వాళ్ళ మదర్తో కూర్చొని ఇక్కడ స్టూడెంట్స్కి సాలిడారిటీ తెలిపి ఆ ఇష్యూకి సాలిడారిటీ తెలిపారు. కానీ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీస్ కానీ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్కి తెలియకుండా ఒక క్లోజర్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసింది. సో ఎన్ఎస్యుఐ హెచ్సియు తరపున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నిన్న డీజీపీ గారు కూడా స్పందించారు, మళ్ళీ ఒక రీఇన్వెస్టిగేషన్కి రిక్వెస్ట్ పెడతాము అనేది. రీఇన్వెస్టిగేషన్ జరిగి ఒక ఫేర్ వేలో ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నాం. 2016 జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. ఈ కేసులో పలువురు బీజేపీ నేతలు, అప్పటి వీసీ అప్పారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వీళ్లకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని గత ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో క్లోజర్ రిపోర్ట్ను ఫైల్ చేశారు. మే 3న హైకోర్టుకు సమర్పించారు సైబరాబాద్ పోలీసులు. తాజాగా ఈ కేసును పునర్విచారించాల్సిందిగా పోలీస్ శాఖ నిర్ణయించుకుంది. Even his memories has become untouchable for him. So here we are to reiterate what Rohit has said. And ఇక్కడ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఎండి అతీక్ అహ్మద్. సో ఇక్కడ ఏమైంది అంటే 2016లో జరిగింది మొత్తం పోరాటాలు. వాళ్ళు ఏఎంబీ 60 పేజ్ రిపోర్ట్లో మెన్షన్ చేయలేవు. సుశీల్ కుమార్ అని ఏబీపీ అప్పుడు ప్రెసిడెంట్, ఆయన ఏమేమి జరిగింది, అప్పుడు ఆయన ఎట్లా హరాస్మెంట్ చేశారు రోహిత్ వేములకి, అప్పుడు ఎట్లా అప్పారావు అని వీసీ అప్పుడు ఎట్లా హరాస్మెంట్ చేసి వాళ్ళకి సోషల్ బైకాట్ చేశారు, దాని గురించి ఒక్క చిన్న లైన్ అందులో మెన్షన్ చేయలేదు. సో
2016 నుంచి ఇప్పుడు దాకా 8 ఇయర్ నుంచి జస్టిస్ కోసం వెయిట్ చేసిన మేమందరి స్టూడెంట్ అంటే ఖాళీ రోహిత్ వెమ్లా గురించి రోహిత్ వెమ్లా ఫ్యామిలీ లేదు, మొత్తం కంట్రీలో అందరూ వెయిట్ చేసిన ఈ పోరాటాల తర్వాత 8 ఇయర్ నుంచి జస్టిస్ కోసం వెయిట్ చేసినాం, కానీ ఇప్పుడు దాకా మాకు జస్టిస్ జరగలేదు. సో ఆ రిపోర్ట్ వచ్చిన ఆ రిపోర్ట్లో మొత్తం అగేన్స్ట్గా అంటే రోహిత్ వెమ్లా అగేన్స్ట్గానే వాళ్ళు రాశారు. మొత్తం వేరే వాళ్ళు వీసీ ఉన్నా సరే, సుశీల్ కుమార్ అని ఏబీబీ ప్రెసిడెంట్ ఉన్నారు. రోహిత్ వేముకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం మనకు తెలిసి ఎప్పంచులు అంటే బీజేపీ ప్రభుత్వం ఎట్లా చేస్తుందంటే ఈ కేసుల్ని పాండమిక్ ఇయర్లో 2020లో కూడా అందరూ బయట రానప్పుడు కూడా ఆ టైంలో నల్ల చట్టాలు కావచ్చు, మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, అంటే ఎట్లా చేస్తారంటే ఇది ఎవరైతే ప్రజలు బయటికి రాకుండా ఉంటారో ఆ టైంలోనే ఇట్లాంటి కేసులు బయట పెట్టామనుకో వారు బయటకు వచ్చి ధర్నాలు కానీ చేయలేరు. ఈ టైంలో కూడా ఎలక్షన్ టైం కాబట్టి ఇలాంటి తీసుకొచ్చారు. అంటే మీరు చూడండి, బీజేపీ చెప్పే ప్రాపగాండా ఏంటంటే అతను ఎస్సీ కాదు, అతను నాన్న బీసీ. అరే రాజ్యాంగం కల్పించింది ఆయన ఇష్టం, ఆయన ఎస్సీగా ఆయన చిన్నప్పటి ఎస్సీని చేసుకున్నాడు, ఆయన బీసీ ఎస్సీకి మారలే కదా. అతని తల్లి ఎస్సీ, అతని తండ్రి ఎస్సీ కావచ్చు, కానీ అతని తండ్రి వదిలేసినప్పుడు అతను చిన్నప్పటి నుంచి అతని తల్లి కూడా పెరిగింది ఆయన, కాబట్టి ఆయన ఎస్సీ కిందికి వస్తాడు. సర్టిఫికేట్ చిన్నప్పటి ఇప్పటిదాకా ఎస్సీ వచ్చినాయి కదా. అతను సొంతగా ఆత్మహత్య చేసుకున్నాడని చాలా రిపోర్ట్స్ వచ్చిన బయటకి, అవన్నీ ఫాల్తు ఎలిగేషన్స్. మేము చెప్పేది ఏంటంటే ఒకటే, ఎవరైతే ఉన్నారో ఇందులో మెయిన్ ఉన్నవాళ్ళు దత్తాత్రేయ కావచ్చు, స్మృతి ఇరానీ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా వీసీ కావచ్చు, అప్పుడున్న వీసీ కావచ్చు, వీళ్ళందరినీ యాక్షన్ గట్టిగా తీసుకోవాలి. లేకపోతే ఇప్పటి వరకు 8 సంవత్సరాల వరకు ఈ కేసుని పొడిగిస్తూ వచ్చారు, కానీ ఇప్పటి వరకు దేశంలో ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు స్టిల్. రోహిత్ వేముల సో ఈ రిపోర్ట్ అనేది మేము సవాల్ చేసినాము, సీఎం గారి దగ్గరికి కలిసినాము, వెళ్ళి దీన్ని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయమని అడిగినాము, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా చేయమని అడిగినాము. ఇంకా కూడా పిల్లల పైన యాక్చువల్గా ఈ రిపోర్ట్లో ఎక్కడ కూడా రోహిత్ వేముల క్యాస్ట్ గురించి తప్ప ఇంకా దేని గురించి లేదు, కేవలం ఆ క్యాస్ట్ ఒకటి పట్టుకొని అది లేదని చెప్తా ఉన్నారు. మేము ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళము, అది అవునా కాదా అనేది గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇవ్వాలి. ఇంతవరకు ఆ రిపోర్ట్ మాకు ఇవ్వలేదు. ఇంతవరకు మాకు కూడా ఇవ్వకుండా పోలీసుకి ఎట్లా ఫైల్ చేస్తారు మేము కాదు అని, అది తప్పు. అది మేము సీఎం దృష్టికి తీసుకుపోయినాము, ఆయన మళ్ళీ రీఎంక్వైరీ చేపిస్తా అని చెప్పినారు, ప్రామిస్ చేసినారు. మేము సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఉన్నాము, మంచిగా చేస్తా అని చెప్పి. మాకు కావాల్సింది కూడా అదే, మేమేమీ ఫేవర్ కావట్లేదు సీఎం గారిని, ఫెయిర్ ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగినాము. ఫేవర్ కూడా మేము అడగలేదు. ఆయన ప్రామిస్ చేసినారు, రీఇన్వెస్టిగేషన్ త్వరలోనే స్టార్ట్ అవుతుందని చెప్పినారు. రాత్రే డీజీపీ గారు కూడా రీఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పేసి, పిటిషన్ చేస్తామని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. ఏదైనా రాసుకుంటారు అబ్బా, కావాలంటే ఏదైనా రాసుకోవచ్చు. ఎట్లా చేస్తారు క్లీన్ షీట్ వాళ్ళు, మేము దానికైతే సవాల్ చేసినాము. అది సవాల్ చేస్తే అది ఏమంటే, ఇప్పుడు రోహిత్ వేముల మొత్తం 5 స్టూడెంట్స్ సస్పెండ్ చేసినారు. అందులో రోహిత్ వేముల అన్న ఒకడు, ఆయన చనిపోయినాడు. మిగతా 4 వాళ్ళు ఎస్సీలు కాదా, వాళ్ళ నుంచి కూడా ఎంక్వైరీ చేయాలి కదా. మరి వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేసినారు, ఎందుకు బాయ్కాట్ చేసినారు, ఎంక్వైరీ చేయగలరు. అవన్నీ చేయకుండా రోహిత్ వేములగా ఈ కులం కాదని చెప్పడానికి అసలు పోలీసులకు ఏ అధికారం ఉంది? అసలు పోలీసులు ఏం చేయాలి, ఎట్లా చనిపోయినాడు, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, ఇది ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి పోలీసులు. సో అప్పటి గవర్నమెంట్